హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఇక్కడ వచ్చేసి पैसेज क्वेश्चंस మనము తెలుసుకుందాము హిందీలో। नीचे दिए गए प्रश्नों के उत्तर गद्यांश के आधार पर छांटिए। ఇక్కడ వచ్చేసి ఒక గద్య భాగం ఇవ్వడం జరిగింది, దాంట్లో కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది। पैसेज क्वेश्चंस। मीटूर नाम एक गांव था। मीटूर అనేటువంటి ఒక గ్రామం ఉంది। एक दिन गांव के लोग मिलकर राजा के पास आए। పారాగ్రాఫ్స్ చదివేటప్పుడు కొంచెము గమనించి ఆ క్వశ్చన్లు ఏంటనేది ఆన్సర్లు రాయండి। ఇక్కడ ఒక రాజుని కలవడం జరిగింది। అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళి రాజుని కలిసి ప్రార్థనా కర్నే లగే, ఈ విధంగా ప్రార్థించారు। అంటే రాజు గారిని అడిగారు అన్నమాట। ఏమనంటే, మహారాజ్ हमारे गांव में एक शेर ने बहुत परेशान कर रखा है। మా గ్రామంలో ఒక సింహం తిరుగుతూ ఉంది। ఆ యొక్క సింహము మమ్మల్ని అందరినీ చంపేస్తూ ఉంది, మమ్మల్ని కాపాడండి। కృపయా హమారే జాన్ బచాయే, మా యొక్క ప్రాణాలని రక్షించండి అని రాజు దగ్గర మొరపెట్టుకున్నారు। రాజా తురంత్ షేర్ కే షికార్ పర్ చల్ గయా, వెంటనే వచ్చేసి ఆ యొక్క సింహాన్ని వేటాడడం కోసం అడవికి వెళ్ళారు। ఉసే మార్ గిరాయా, సరేనేసి దాన్ని చంపేశారు ఆయన। గాంవ్ వాలోనే మహారాజ్ కర్ణవీర్ కి, ఆయన పేరు కర్ణవీర్ కి జయ జయకర్ కి ఆయన్ని జయ జయ ధ్వానాలు పలికారు। కర్ణవీర్ అనమాట ఆయన పేరు। వాపస్ ఆతే హుయే రాజాకు ఏక సుందర్ సి రాజకుమారి దిఖాయిది, తిరిగి వస్తూ ఉన్నటువంటి సమయంలో అడవిలో ఒక అందమైనటువంటి రాజకుమారి ఆయనకి కంటపడింది। రాజానే ఉస్కో సేవకోం సే రాజకుమారి కా నామ్ పూచా, ఆ యొక్క సేవకులతో సైన్యం ఉంటుంది కదా, ఆ యొక్క సైన్యం వాళ్ళతో అడిగాడు రాజకుమారి పేరేమిటి అని అడిగారు। तो सेवकों ने बताया, ఆ యొక్క సేవకులు చెప్పారు, వహ పద్మావత్ నగర్ కి రాజకుమారి సుబాని హై। పద్మావత్ అనేటువంటి నగర రాజకుమార్తె సుబాని, ఆమె పేరు సుబాని। వహ మూంగి తదా బహరి హై, ఆమె చెవిటి మూగది అని చెప్పేసి కూడా చెప్పారనమాట అక్కడ ఉన్నటువంటి సైనికులు। గాంవ్ కే నామ్ క్యా తా, గ్రామము యొక్క పేరు ఏమిటి? గిటార్, మిటూర్, సింధూర్, ఇన్మేసే కోయి నహీ, ఈ నాలుగిట్లో ఏది కాదు అని ఇవ్వడం జరిగింది। నాలుగోది ఇక్కడ మిటూర్ అనేటువంటి గ్రామము। వహాకి రాజా, అక్కడ చూడండి కా అని రాయడం జరిగింది। ఏదైతే ఆన్సర్ ఉంటుందో దాని ఇప్పుడు ఏబిసిడీలు ఇస్తే ఏబిసిడీలు రాయండి, కాకా గగానాలు ఇస్తే కాకా గగానాలు గుర్తించండి। ఇన్మేసే కోయి నహీ, వీటిలో ఏదీ లేదు। వహాకే రాజా కా నామ్ క్యా తా, ఆ యొక్క రాజ్యం యొక్క రాజు పేరు ఏమిటి? కర్ణవీర్, వీర్ ధీర్, ఆయన పేరు వచ్చేసి కర్ణవీర్। తర్వాత వచ్చేసి జంగల్ మే రాజానే కిసే దేకా, ఎవరిని చూశారు? సుందర్ రాజకుమార్, కురూప్ రాజకుమార్, నౌకరాణి, అందమైనటువంటి రాజకుమార్తెను, తర్వాత వచ్చేసి అందమైనటువంటి రాజకుమారుణ్ణి, కురూపి అయినటువంటి రాజకుమారుని, పని మనిషి అంటే నౌకర్ని చూశారు, నౌకరాలు అనమాట। ఎవరిని చూసింది? సుందర్ రాజకుమారిని చూశారనమాట, సుందర్ రాజకుమారి। గాంవ్ వాలోన్కో కిస్నే పరేషాన్ కియా హువా, ఎవరు పరేషాన్ అంటే బాగా టెన్షన్ పెడుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, రాక్షసుల, హాతీనే ఏనుగా, లేదా షేర్నే సింహమా, ఇన్మేసే కోయి నహి, వీటిలో ఏదీ లేదు। ఏది ఎక్కువగా వాళ్ళని ప్రజల్ని హింస పెడుతూ ఉండేది? షేర్ అనమాట, సింహము। రాజకుమారి కా నామ్ క్యా తా, రాజకుమారి యొక్క పేరేమిటి? సుహాని, సుబాని, శివాని, ఇన్మేసే కోయి నహి, వీటిలో ఏదీ లేదు, సుబాని అనేటువంటి పేరు।